నెల్లూరు జిల్లా సైదాపురం మొలకలపూండ్ల గ్రామాల సర్వే నంబర్లు 528, 505లో కృష్ణా మైనింగ్ వారు ఓపెన్ మైనింగ్ చేసేందుకు చాగనం గ్రామ అటవీ ప్రాంతంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రజలతో మాట్లాడారు. మైనింగ్ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, మైనింగ్ యాజమాన్యంకు తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేశామని, ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామస్తులు మాట్లాడుతూ ఓపెన్ మైనింగ్ కు అనుమతిస్తే తమకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖాధికారి అశోక్ కుమార్, తహసీల్దార్ సుభద్ర, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, డైరెక్టర్ రాఘవరెడ్డి, నాయకులు సురేంద్ర, వెంకీనాయుడు, శివశంకర్ నాయుడు, అధికారులు, రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఇన్ఛార్జి ఎస్ఐ లక్ష్మీ భవానీ తదితరులు పాల్గొన్నారు. కంపెనీ యాజమాన్యం వారు వాళ్ళకు పీపీఈ కిట్స్ మెస్సర్స్ కృష్ణా మైనింగ్ కంపెనీ వారు ఈ ప్రతిపాదిత ప్రాంతం ఏదైతే ఉందో చాగనం అండ్ మొలకలపూండ్ల విలేజ్లో సైదాపురం మండలంలో ఈ యొక్క క్వార్జీ మైకా ఎస్పెండ్లకు సంబంధించినటువంటి ఈ యొక్క మైనింగ్ ప్రాజెక్ట్ సంబంధించి పర్యావరణ అనుమతుల్లో భాగంగా మనకి గవర్నమెంట్ నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రాంతంలో మనం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామ ప్రాంత ప్రజలందరూ కూడా పరిసర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. వారు వారి యొక్క అభిప్రాయాలను స్వచ్ఛందంగా చూడడం జరిగింది. అవన్నీ కూడా మినిట్స్ రూపంలో, ఆడియో అండ్ వీడియో రూపంలో ప్రభుత్వాన్ని నిరోధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 10.0.2 ఎకర్స్లో ఈ యొక్క ప్రతిపాదిత ప్రాజెక్ట్ని వారు అప్లై చేయడం జరిగింది. దీనికి అనుమతులు పొందడానికి ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఎనానమస్గా కూడా ఈ యొక్క ప్రాజెక్టు వాళ్ళకి ఇవ్వడానికి అంగీకారం తెలియజేస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశారు. అదేవిధంగా వారు కొన్ని కంపెనీ నుంచి కూడా కొన్ని వాళ్ళు కోరడం జరిగింది. ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన వారు, అదేవిధంగా స్కూల్ ఒకటి అడిగారు. అట్లాగే ఇతర ఏవైతే వారు ప్రజలు వారి యొక్క రిక్వెస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా వారు చేసుకోవడానికి కూడా ముందుకు రావడం జరిగింది. వారు చెప్పారు. పబ్లిక్ కూడా, భర్త గారు కూడా కంపెనీ యాజమాన్యం వారు కూడా చూడడం జరిగింది. ఈ ప్రాంతంలో వారు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసడానికి మేము సుముఖంగా ఉన్నామని చెప్పి తెలియజేశారు. కాబట్టి వారు భవిష్యత్తులో కూడా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క మైనింగ్ కార్యక్రమాన్ని అనుమతులు కనుక వారికి వస్తే గతంలో సైదాపురం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీగా చైర్మన్గా చేశాను. ఇందులో ఈ ప్రాంత వాసిగా కొన్ని విషయాలు, ఈ యాజమాన్యం గురించి, సమస్య గురించి కొన్ని విషప్రచారాలు జరిగినాయి కనుక కొన్ని వాస్తవాలు చెప్పదలుచుకున్నాను. ఇది 1908 సర్వే ఆఫ్ ఇండియా బీసీ రాయ్ ఆధ్వర్యంలో సర్వే చేసి ఒక బుక్లెట్ తయారు చేశారు. ఆ రోజు గూడూరు నుండి రాపూరు, సైదాపురం నుండి డాగపూడి, పగలకూరు మధ్యగా పల్లబాటు ఉండింది. రోడ్లు లేవు. ఆ టైంలో ఈ షామైన్ అనే ఒక మైన్ని ఓపెన్ యాక్షన్లో కొనుగోలు చేసి గోగినేని పిచ్చయ్య నాయుడు, వెంకటసుబ్బనాయుడు వాళ్ళ ఆధ్వర్యంలో షామైన్ అనే మొదలుపెట్టారు. ఆ షామైన్ కూడా ఒక ప్రశస్తి ఉంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు దీనివల్ల ఆ ఐఏఎస్ ఆఫీసర్ని గౌరవప్రదంగా షా అనే ఐఏఎస్ ఆఫీసర్ పేరు వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ ప్రాంతంలో ఎంతోమంది మైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సీతారాం కావచ్చు, కళ్యాణరామ్ కావచ్చు, తర్వాత మిగతా 30 బెడ్ హాస్పిటల్, కమిషనరేట్, వెల్ఫేర్ కమిషనరేట్ కూడా ఉండేది. అక్కడ ఒక స్కూలు, తర్వాత హాస్టల్స్ ఉండేవి. ఆ స్కూల్లో చదువుకోవాలనంటే ఈ మైనింగ్ కార్మికుల పిల్లలకే అక్కడ సీట్లు ఇస్తారు. ఆ మైనింగ్ కార్మికుల పిల్లలు అక్కడ చదువుకొని ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. నేను కూడా మైనింగ్ కార్మికుల పిల్లలుగా ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి షామైన్లో కావచ్చు, విశ్వేశ్వర మైన్లో కావచ్చు, సీతారాంలో కావచ్చు, కళ్యాణరామ్లో కావచ్చు, ఇక్కడ మేము సర్టిఫికేట్స్ తీసుకొని మా పెద్దలాడు పనిచేస్తుంటే ఆ స్కూల్లో చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఒక విధంగా మైనింగ్ పరిశ్రమ ఈ ప్రాంతంలో పెట్టడం అనేది ఇక్కడ ఉన్నటువంటి
మినరల్స్ని వెలికి తీసి అమూల్యమైనటువంటి సంపదని అడుగంటి పోకుండా వెలికి తీయడం అనేది ఇందులో వచ్చే ఆదాయాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి మేనేజింగ్ పార్ట్నర్ కృష్ణ మైనింగ్ కంపెనీకి ఇటుమాక మీరు దగ్గర పెట్టుకోండి సార్. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గవర్నమెంట్ పెట్టిన ప్రతి కండిషన్ మీరు ఫాలో అవుతామని చెప్పి మీకు ఏమైనా ఉత్తరం ఉంటే మా కన్సల్టెంట్ గారు చెప్తారు. ఏమైనా చేయాల్సిన అన్ని చేసేది మా కన్సల్టెంట్. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.